కమాన్ కిల్లర్, నీకు అప్పగించిన పని పూర్తి చేశావా? చేశాను బాస్. మన గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నా ఆ పార్లమెంట్ నెంబర్ని పైలోకానికి పంపించాను. వెల్ డన్ కిల్లర్, వెల్ డన్. ఆ దరిద్రుడికి తగిన శాస్తి జరిగింది. ఈ దెబ్బతో ఏ రాజకీయ నాయకుడు మన గురించి నోరెత్తడు. ప్రతిరోజు ప్రజలు వంచి ఆ నాయకులకు మనల్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది. అవును కిల్లర్, ఈ నాయకులు చేసే దారుణాల గురించి ప్రజలు వాళ్ళని నిలుస్తారన్న భయంతో ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్నారు. మనం చేసే దోపిడీల గురించి, స్మగ్లింగ్ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కానీ మనకంటే వాళ్ళే పెద్ద దొంగలు. అందుకే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, మన మీద నిందలు వేస్తున్నారు. కనీసం మనకున్న నీతి కూడా ఈ రాజకీయ నాయకులకు ఉండదు బాస్. నీతే కాదు, కొందరు నాయకులకు సిగ్గు, ఆత్మాభిమానం కూడా ఉండదు. పదవి కోసం అయిన వాళ్ళని కాదని శత్రువులతో చేయగలుగుతారు. చివరకు అయిన వాళ్ళకి అన్యాయం చేసి కాని వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు. పేదవాళ్ళు దేవుళ్ళు అని చెప్పటం, వాళ్ళ మీద నెత్తి మీద చేతులు పెట్టడం ఈ రాజకీయ నాయకులు ఉన్న నీతి అదే. సిగ్గు ఎగ్గు లేని జాతి కూడా అదే బాస్. కరెక్ట్ గా చెప్పావు కిల్లర్. అందుకే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఆ మధ్య మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పెంపుడు కొడుకు పెళ్లి కోసం 70 కోట్లు ఖర్చు పెట్టింది. ఎక్కడిదే డబ్బంతా? నీతిగా సంపాదించిందా? కాదు, ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. వాళ్ళు పబ్లిక్ గా ప్రజలను దోచుకుంటారు. మనం చిన్న చిన్న నేరాలు చేస్తే గోరంతలు కొండంతలు చేసి ప్రజల ముందు ఉపన్యాసాలు అందిస్తారు. అందుకే ఈ దేశం అంటే నాకు ద్వేషం, ఈ నాయకులంటే నాకు కసి. నా పథకం సరిగ్గా పారితే ఈ దేశం పరాయి బాగులు సొత్తు అవుతుంది, ఈ రాష్ట్రం నా సొంతం అవుతుంది. అది తప్పకుండా జరుగుతుంది బాస్. ఈ దేశం సర్వనాశనం చేసైనా దాన్ని మనం సాధించాలి. ఈ దేశ రక్షణ రహస్యాలకు సంబంధించిన ఆ ఫైలు ఈరోజు నా చేతికి వస్తుంది. దాన్ని మన జాంగో సాధించి తెస్తాడు. సరిగ్గా మరో వారం రోజుల్లో మత కలహాల మారణ హోమంలో మత కలహాలు సృష్టించాలి, మారణ హోమం రగిలించాలి. అప్పుడు ఈ దేశాన్ని ఎవడు కాపాడలేడు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రాణాలు కాపాడుకోవటానికి ఈ నాయకులు పరాయి దేశాలు పారిపోతారు. అప్పుడు ఈ దేశాన్ని వశపరుచుకోవటం మనకు చాలా తేలిక. ఆనాటి నుండి మనం పోలీసులకు భయపడనక్కర్లేదు, ప్రభుత్వానికి భయపడనక్కర్లేదు. మన ఇష్టారాజ్యంగా దేశాన్ని పాలించవచ్చు, 100 కోట్లు సంపాదించుకోవచ్చు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది బాస్. మీరు నిశ్చింతగా ఉండండి. ఓకే కిల్లర్, నేను విదేశీ గూఢచారులతో రహస్యంగా మాట్లాడాలి. ఈలోగా నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఓకే బాస్. రావే నా రంగుల రసగుల్లా. ఎంకన్న తీర్థంలో పొద్దులో పూల జడ ఎత్తుతుంటే వెలుగు నీ కులుకలతో నన్ను ఆనందంతో ముంచెత్తు. ఎంకన్న తీర్థంలో
అందాల పొద్దు పొద్దుంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు టీగలు పెట్టేసుకుంటాది గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే గురే గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే గురే గుంగురే గుంగురే నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో నీ సుప్పుతాడు సుత్తి తిరగాలో గింగిరాలో ఆ చేతి మీద వాలి పూగాలే ఉయ్యాలో చంపాలో నువ్వు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఉయ్యాలో రోజు మార్చాలి రా చేతి గాజులు నల్లి మూలాలి రా సన్న జాజులు పట్టుబట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్ట నొప్పులు నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది గుండె గట్టిగా నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు టీజేలు పెట్టేసుకుంటాది నీళ్ళు పోసుకొని తిరగాలో అట్టింట్లో పుట్టింట్లో మన పిల్లలు ఎత్తుకోవాలో నట్టింట్లో ఎన్ని ఎన్ను గాని సర్దిపోరండే కోపిల్లో నీ బళ్ళో నీ గుందు పట్టుకొని ఉంటాలే నువ్వెళ్ళో నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు ఏ తప్పుతూ ఉంటా మసాలు అయితే నిద్రలు మానేసి తెల్లాలు ఇంకా చిత్రలో చేద్దామే తిరణాలు నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు టీజేలు పెట్టేసుకుంటాది నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు టీజేలు పెట్టేసుకుంటాది మనకు అన్యాయం జరిపోయింది బాస్ మన పథకం పాడైపోయింది ఏ తుప్పులే సాలే. మనకు అన్యాయం జరగటం ఏమిటి బే ఈ రోజు మన పని పూర్తి కాలేదు బాస్ ఏ పని గురించి నువ్వు చెప్పేది అదే బాస్ రక్షణ రహస్యాలకు సంబంధించిన ఫైల్ గురించి బాస్ అది ఏమైందిరా మన చేతికి దొరకలేదా మొన్నగాడు మోసం చేశాడా ఆడు మోసం చేయలేదు పోలీస్ బాస్ చెప్పిన సమయానికి వచ్చాడు మన ఫైల్ తెచ్చాడు మరెందుకురా పోలీసులు చుట్టుముట్టారా కాదు రాజసింహ అడ్డుపడ్డాడు మన ప్లాన్ అంతా వాడు చేశాడు అసలు ఆ నా కొడుకు అక్కడికి ఎందుకు వచ్చాడురా అయినా ఈ విషయం వాడికి ఎలా తెలిసింది అదే అర్థం కాదు బాస్ సరిగ్గా సమయానికి వచ్చాడు అంతా రసబస చేశాడు ఛే, ఆ మాట చెప్పడానికి సిగ్గులేదంట్రా నీకు
అయినా 2 ముఠాల మనిషి మధ్యకు వాడు ఒంటరిగా వస్తే వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికి పని సాధించేలాగానే వడిలా పారిపోయి వస్తావా? ఈ తప్పుకు శిక్ష అంటే తెలుసా? నిన్ను నిలువునా కాల్చి పారేయాలి. క్షమించండి బాస్, వాడి కోసం చాలా ప్రయత్నించాను కానీ ఆజుకు మాత్రం దొరకలేదు. పాపం వాడు బెగబాంబులేసి బేబత్తుని సృష్టించాడు. ఎవరుగా ఆ పొగలో ఎవరు కలిసి అర్థం కాక ఇదిగా కలుపులు జరిపాం. ఆ కాల్పుల్లో వాడు చావలేదా? లేదు బాస్, మన వాళ్ళు నలుగురు, మొన్న మనిషి నలుగురు చచ్చారు. ఆడు మాత్రం మెరుపులా మాయమైపోయాడు. మరి ఆ ఫైలు? ఆ ఫైలు మన డబ్బు మొత్తం రాజసీమ దోచుకున్నాడు. ఇక లాభం లేదు. నీలాంటి అసమర్థులు నమ్ముకుంటే పనులు జరగవు. ఇక నేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతా. గతంలో ఏనాడు మీరు చెప్పిన పని పూర్తి చేయకుండా రాలేదు, అదే ఈ రోజు జరిగింది. నేనెంతో సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడడం కాదురా డోంగ్రే, ఆ రాజసింహగాన్ని చంపాలి. వాడినే కత్తికో కండగా కోసి కాకులకు గెద్దలకు ఆహారంగా వెయ్యాలి. వాడిని చంపే అవకాశం నాకివ్వండి బాస్. మన జరిగిన అవమానానికి ప్రతీకారం నేను తీసుకుంటాను. వాడిని నువ్వు చంపొద్దు, వాడిని నేనే చంపాలి. ఈ భాష పగ ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి రుచి చూపిస్తా. ఇప్పుడే మన వాళ్ళని 10 మందిని తీసుకుని ఈ నగరం అంతా గాలిస్తాను. వాడెక్కడ దొక్కన పట్టి బంధించి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను బాస్. 10 మందిని కాదురా, 25 మందిని తీసుకెళ్ళు. నా కొడుకు తప్పించుకోవడం వీలేదు. వారిని ఎలాగైనా సరే జుట్టు పట్టు వీడ్చుకొచ్చి నా కాళ్ళ ముందు నిలబెట్టు. నా కొడుకే నరకం అంటే ఏమిటో నేను చూపిస్తా. ఓకే బాస్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. शब्बारे इसकी डब्बा कस करे नारी को रे बस बिकती रे आरे बाबा रे शब्बारे इसकी डब्बा कस करे नारी को रे बस बिकती रे आरे बाबा रे आराटम देखो रे अनुकोंडै दूजे रे हरे बाबा हरे हरे बाबा मीरे हरे बाबा रे हरे बाबा मीरे షడ్డాలో ఎండరు బలాదు సౌదీలో బెంగల్ బలాదు ఈ పంట్లో సిగ్గులు బలాదు ఆవాజ్ మాసగల్ జర్దాలో టిక్కులు బలాదు పర్దాలో టిక్కులు బలాదు ముద్దుల్లో హద్దులు బలాదు కోసమో మగల్ అందం చందం
కోసం గజనీలా గాలిస్తా అంటిందంటే మాత్రం మసాలా పాలిస్తా గజ్జై ముగించి గజనై పాలించు తాగా కలిసి హరి బాబా హరి शब्द शब्द शब्बारे इसके डब्बा कसको रे तारे कोरे बस बिगड़ी रे आरे बाबा रे ఆస్మాన్లో చిక్కలు షికారి గొల్లులో షార్పుల షికారి చిక్కట్లో షార్పుల షికారి విప్పేయవే పురి అంతా సూర్యుని షికారి నైట్ అంతా చంద్రుని షికారి నైట్ అంతా నాదే షికారి దరి చేరవే మరి సుందర సామ్రాజ్యంతో సుల్తానైనేనంట నడికి పులకందల్లో లాభాలే రావంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా ఫలిస్త తినేచరి హరే బాబా రే హరే బాబా రే शप्पा 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 रे इसके डब्बा कसको रे नारे कोने बस बिगड़ी रे आरे बाबा रे आराटम देखो रे अनुकुंडै दूके रे आरे बाबा रे आरे बाबा रे ले आरे मरज बोले रे హలో మిస్టర్ బాషా, గుండె మండిపోతుందా? తెగ తాగేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? సింహ, రాజసింహ. ఓహో, నువ్వేనా రాజసింహ అంటే? శబాష్, నువ్వు సరాసరి నా దగ్గరకు వచ్చావంటే నీ గుండె ధరని మెచ్చుకుంటాను బచ్చా. నీలాంటి వీధి గుండాలు చూసి భయపడం రా గుట్లే. రాక్షసులంతా చేయాలి. అనుక్షణ మారాట పడుతున్నా అగ్నిగుండాన్ని. నేను వీధి గుండానే కాదురా, ఈ దేశాన్ని గడగడలాడుతున్నా మాఫియా కింగ్ ని, ఈ రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారుతున్నా భాష, టైగర్ భాష అంటారు నేను. భాష, నువ్వు సృష్టిస్తున్న అగ్గి అల్లకల్లానికి కళ్ళడిల్లిపోతున్న ప్రజల ఆర్తనాదాల నుండి రక్తవేదంలో పుట్టిన రాజసింహాన్ని రా. నిన్ను తుదముట్టించేంత వరకు నేను నిద్రపోను. నన్ను తుదముట్టిస్తావా? నీలాంటి హక్కుపక్ష చేతుల్లో అంతం కావడానికి నేను అర్పకుండా కాదురా. ప్రతినిత్యం మృత్యునాదాలను మంగళ గీతాలుగా విని రాక్షసానం పొందే తక్షకుడురా నేను. విధాత విశ్వరూపం చూపిన ఏ రాజసింహ రణరంగంలోకి దూకిన పుట్టాది ప్రళయం, సరిగాది మరణం. నేను నీలాంటి రాక్షసులను అంతం చేయాలని కఠోర దీక్షతో ఈ కథనంగా అడుగు పెట్టాను. దేశద్రోహులను అంతం చేసి నా ఈ దేశాన్ని రక్షిస్తాను. రాజసింహ, నన్ను కరుదేశాలని కాలు దూన కాలంతకులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. గతంలో నీలాగా చెలరేగిన బొబ్బు సింహం ఈ భాష దెబ్బకు భయపడి అడవులకు పారిపోయాడు. ఆరంభ సూరత్వంలో ఎగిరిపడే అమాయకులను చూసి దెబ్బల చర్చ బొబ్బిల సింహం కాదురా ఇది. అక్షరాలను ఆయుధంగా చేసుకుని రక్త గీతాన్ని రాజశాసనంలో రాసుకొని ప్రజాభిమానాన్ని కవచంగా వేసుకుని సంగ్రామం సాగిస్తున్న సాహస సింహంలో ఈ రాజసింహ డబ్బులని తద్దమల బెదిరించి పోటుగాడిలా పోజు కొట్టాలని చూస్తే నిన్ను నిలువునా పాతేస్తాను, జాగ్రత్త. మిస్టర్ రాజసింహ, ఈ టైగర్ భాష ముందు నిలబడి నిర్భయంగా ప్రాణాలతో ఉన్నవాడు ఎవడూ లేడు. అందుకే నీ సాహసాన్ని అభినందిస్తున్నాడు రా బచ్చా. ఈ అభినందనలు అందుకోవడానికి రాలేదురా. పవిత్రమైన ఈ దేశాన్ని
పరాయి దేశానికి తాకట్టు పెట్టాలని రాక్షస పథకం వేసిన నిన్ను పతనం చేస్తాను హెచ్చరించడానికి వచ్చాను. ఈ రోజు నా మనుషులు దెబ్బతీసి మా మనుషుల దగ్గర కాజేసిన ఫైలు నాకు ఇచ్చే. నీకు ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను, లేదంటే నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తా. చావుని గురించి భయపడే వాడిని అయితే ఒంటరిగా ఈ సాహస పోరాటం సాగించే వాడినే కాదు. ప్రతిరోజు మృత్యు దేవత ముస్తాబాయి వచ్చి మా ఇంటి ముందు ముగ్గులు పెట్టి వెళ్తుంది. ఎందుకో తెలుసా? నన్ను చూస్తే ఆ చావుకే చలజరం వస్తుంది. అలాంటి నన్ను నువ్వేం చంపగలవు చవట సన్నాసి? ఒకేసారి 100 మందిని వరుస పెట్టి నరికిన నరరూప రాక్షసుడు నేను. నిన్ను చంపడం నాకు ఒక సమస్య కాదు. అందుకే మర్యాదగా అడుగుతున్నా, ఆ ఫైలు నాకు ఇచ్చే. నీ దారి నువ్వు చూసుకో. సంఘ వ్యతిరేక శక్తులు ఎదిరించి ఏడి పారాటమే నా దారి. అమాయకుల జీవితాలతో చెలగట్టుబడే కిరాతకులను అంతం చేయడమే నా ఆశయం. ఈ ఆశయం కోసం నీలాంటి వాళ్ళని ఎంతమంది నన్ను బలి చేస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. నువ్వు తలబడింది సామానుడితో కాదురా, మనుషుల రక్తాన్ని మందులో కలుపు తాగే కసాయి భాషతో. నిన్ను మంచిగా అడిగితే మగదిరుల్లో ఎగిరెగిరి పడుతున్నావుగా, అందుకే నిన్ను అంతం చేసి నిన్ను అడ్డు తొలగించుకుంటా. నీకు నా ఆఖరి హెచ్చరిక. ఈ క్షణం నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నా తెలుసా? నీ మీద జాలితో కాదు. నీలాంటి వీరుల్ని ఇంత సింపుల్ గా చంపితే అది నా వీరత్వానికి అవమానం. నువ్వు మంది బర్బలతో ఉన్నప్పుడు నిన్ను అడ్డంగా నరికేస్తా. అప్పటి వరకు సగం చచ్చిన ప్రాముల బతుకు. నా కళ్ళు మూసే ధైర్యం ఇంకెవరికి ఉంటుందిలే. నా వలపుల పూబంతి, కులుకుల చామంతి, శాంతి. నాతో దాగుడు మొదలాడే వాళ్ళని కనిపెట్టడం, సమయం వచ్చినప్పుడు వాళ్ళ పని పట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వు సహనంలోనే కాదు సరసంలో కూడా మొనగడివే. నవరసాలను అవలేలుగా పలికించగలిగే సవ్యచాచని నేను. శత్రువుల గుండెల్లో ప్రళయ తాండవం చేయగలను. ఇలాంటి కన్యపిల్లల గుండెల్లో శృంగార రసగంగను పొంగించగలను. అందుకే నీ కోరి వలిచి వచ్చాను. కోరి వచ్చిన మగాడిగా, అరవిచ్చిన గులాబీలా కోరి వచ్చిన మగాడిగా అందుకున్నానుగా. రాజా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఎందుకు వచ్చింది నీకు అనుమానం? అంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదు అనమాట. అది అది అలా అని కాదు, కానీ నేను నిన్ను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని ఏ మగాడిని ప్రేమించి ఉండదు. మై గాడ్, అంత ఘాటు ప్రేమ అన్నమాట. మరి ఏమనుకున్నావు? నా ప్రేమ అంటే మల్లెపూల మత్తుల మందాకిని పొత్తుల హత్తుకోవాలని ఆరాటంగా ఉంది. అందుకేనా ఈ పోరాటం? చచా, ఇది పోరాటం కాదు, అనురాగ సంఘం. విచిత్రమైన మన ప్రేమ బంధం పవిత్రమైన అనుబంధంగా మారుతుందా, లేక కాంచన గంగలా కరిగిపోతుందా? చరిత్రలో మన ప్రేమ ఆదర్శంగా నిలిచిపోతుంది. నిజమే శాంతి. రగులుతున్న అగ్నిపర్వతంలో సెగలు కక్కే నేను నీ ప్రేమలో పడ్డానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అందమైన ఆడపిల్ల ఓరగా చూస్తే ఏ మగడైనా పడిపోవాల్సిందే. ఇంతకు నువ్వు నన్ను వలచావా లేక వల విసిరావా? మనసారా వలిచాను, అందుకే నేను అందుకోవాలని ఆటపడుతున్నాను. మరి దూరంగా ఉండి ఊరిస్తున్నావెందుకు? నువ్వు నన్ను వదిలేస్తావేమో అని నాకు భయంగా ఉంది. నువ్వే గెలుస్తావు, నా భయం ఇస్తాను, కంగారు పడకు. ఇది కంగారు కాదు రాజా, తొలి ప్రేమలో కలిగి తడబాటు. జడబాటు తీరిపోతే తడబాటు అదే పోతుంది. కమాండ్ ఇయ్యా. అబ్బా, ఇంత గట్టిగానా? ఒంటి మీదకి వయసొచ్చి ఒంటెవాడికి మనసిచ్చి జుంటితెనల పంట కోసం నన్ను ఒంటరిగా చేరుకున్న నిన్ను చూస్తే నా మనసంతా మత్తుగా ఉంది. నిన్ను గట్టిగా హత్తుకోమంది. అబ్బా, నీతో గెలవడం చాలా కష్టం బాబు. చెప్పానుగా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను అజయుణ్ణి. నన్ను ఓడించాలని ఎందరో చవట సన్నాసులు సంబరపడ్డారు, సతికిలపడ్డారు, నలుగురిలో నవ్వుల పాలయ్యారు. అయినా జున్నుముక్క లాంటి కన్నెపిల్ల పక్కనుండగా అసలు ఏంటి కబుర్లు? దగ్గరికి తీసుకొని హత్తుకోవాలి గాని. ఓకే డియర్, ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తాను. ఆ రతిరాజుకే మతిపోయేలా నిన్ను శృంగార సామ్రాజ్యంలో విహరింపజేస్తాను. సతిలో ముట్టమంట ముద్దులా ముట్టుకుంది సత్యవానా. సంతలో చీకటంట సిక్కులా అంటుకుంది లోన అల్లో అల్లో సతిలో ముట్టలంట ముద్దులా ముట్టుకుంది సత్యవానా. సంతలో చీకటంట సిక్కులా అంటుకుంది లోన నాగేడు పెదవుల మీగడ బరగలు కరిగే వేళ కోకత దొరువులు రైతక దిగువులు మెరిగే వేళ భగవన వల్లప్ప వాటిస్తేనే తప్ప సిక్కు ఎక్కు చిన్నప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యాలో యాల సతిలో ముట్టమంట ముద్దులా ముట్టుకుంది సంజవానా. సందిలో చీకటంట సిక్కులా అంటుకుంది లోన
నీ అందవాన నీలాడంగా ఉండకోన నీలాడంగా నిన్న గోదారమ్మ కలిసి పర్వాలేదు పరిగెత్తంట జిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు మణిగేవానా చాలని గొడుగులు 4 అడుగుల నటనేవానా గాలివానా గుళ్ళోన పుట్టేది చెట్టిక్క స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంగవానా హలో హలో సమాన్ రానిదే మంచి సమయానికి వచ్చావు. మందు కొడదాం రా. మందు కొట్టే మూడు లేదు మహేంద్ర. ఏమైంది? మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందా? ఇప్పుడు మనకున్నదల్లా ఒకటే సమస్య, అది కూడా ఆ రాజసింహ. వాడి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావా? తప్పు బ్రదర్. అయినా వాడు మనల్ని ఏం చేయగలడు? వాడన్నిటికీ తెగించిన వాడు ఏమైనా చేయగలడు. ఏడిశాడు. అంత తేలిగ్గా తీసిపరేకు. వాడు పగబట్టిన సింహంలా మనల్ని నీడలా వెంటాడుతున్నాడు. అయితే ఏమిటట? మన బిజినెస్ నష్టం కలుగజేశాడు అంతేగా. అంతకు మించి వాడు మనల్ని ఏం చేయగలడు? నష్టం వచ్చినందుకు బాధలేదు, మరేమిటి నీ భయం? తీస్తాడని. ఒక నమ్మకుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి అమాయకులం కాదు. వాడమాకి ఎందుకు అవుతాడు మహేంద్ర? పరమ కిరాతకుడు. చంపాలని పథకం వేసుకుని పగలు రాత్రి అదే పని మీద తిరుగుతున్నాడు. వాడు ఎన్ని పథకాలు వేసినా మన చిటికిన వేలు కూడా కదల్చలేడు. ఎందుకంటే మన ఇళ్ల చుట్టూ గొప్ప సెక్యూరిటీ ఉంది. మొండివాడు రాజుకంటే వాడు ఒంటరి వాడు. వాడు మన ఇళ్లలోకి ప్రవేశించడం అసాధ్యం. మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఆ రాజసింహగాడు మొండివాడే కాదు, వాడు కూడా. కనుక మన జాగ్రత్తలో మనం ఉంటాం ఎంతైనా మంచిది. నువ్వింత పిరికివాడిలా మాట్లాడడం నాకేమి నచ్చలేదు అన్నది. పిరికితనం కాదు మహేంద్ర, ముందు జాగ్రత్త. కాటు వేస్తుందని మనకు తెలిసినప్పుడు దాన్ని తప్పించుకోవడం ఎంతైనా ఉత్తమం కదా. తప్పించుకోవడం కాదు, ఆ పామునే కాల్ చేస్తే సమస్య ఉండదు. ఆ అవకాశం ఉండాలి కదా. ఇది చూసావుగా, వాడు నా ఎదురు పడినా వెనక ముందు ఆలోచించకుండా కుక్కన కాల్చినట్టు కాలుస్తా. పర్లేదే, నీ ఏర్పాట్లో నువ్వున్నావు. అందుకే నువ్వు కూడా అనుక్షణం ఆయుధ దగ్గర పెట్టుకో. అప్పుడు ఆ రాజసింహ కాదు కదా, ఏకంగా ఎముడే వచ్చినా మనల్ని ఏమి చేయలేడు. ఓకే, ఇక నేను వెళ్ళొస్తాను. ఏమిటి డియర్, ఇంత లేట్ చేశావు? నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇక నేను ఆగలేను. కమాన్.
చినుకు చినుకు వందలతో చిటపట చిరు చౌబడితో నీలి మబ్బు కురుల మురుని జాన విడిచి పల్లుల వాన ఆడింది వయ్యారంగా నీలమూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అంటలతో చిటపటది సౌందర్యతో నీలి మబ్బు కురుల కురుల జాన విడిచి మళ్ళ మరిచి వానగానాడింది వయ్యారంగా నీల పూలు జల్లింది సింగారంగా నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే బిగి కౌగిలి పొదరింట పద పద మంది ఈ కౌగిలింతలోన ఈలో గుండెల్లో ఎండ కాసినీలో అయిన మొప్పు మురికింది పడుచు చింత బెదిరింది వలుపై వెలుగ జలవేదై పెనవేసింది చిరుకమ్మ మిరుపమ్మ ఈలో చిటికేసి బుగ్గ మీద నీలో గలుపు ఇక తకజం తకజం వయసు మరి సొగసు అరవిరిసే సమయం చిలుకు చిలుకు అంతులతో చిన్నపడ చిరుసౌడతో ఇది మొప్పు కురుల మురని జాన విడిచి ఒళ్ళు మరిచి ఆడగాన ఆడింది వయ్యారంగా నీలు మొప్పు కురిసింది సింగారంగా మనసు పుట్ట కప్పింది వయసు పుట్ట తడిపింది ఎడలోపల చలిమాలలు సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏలు వయసంతా తెలిసొచ్చే ఏలు నీల చూపు పోయింది వాళ్ళు చూపు సయ్యంది చెలి కోరి కాలము పగ తడబూపింది అదే సరసాల సింధులోన ఏలు సరిగంగ దానాలు ఏలు ఊరిలో ఇక ఒకటై తక చకటై ఎట్టి సరసానికి దొరసానికి ముడిపడుతుంటే చినుకు చినుకు వందలతో చిన్నపట చిరు చంబడుతూ నీటి మబ్బు కురుల ముడిని జాన విడిచి ఒళ్ళు మరి వానదాన ఆడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా చిలుకు చిలుకు అంటలతో చిన్నపడ చిరుసౌడతో నీటి మబ్బు కురుల కురుని జార విడిచి ఉళ్ళ పరిచి వానగాన ఆడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా ఒరే మహేంద్ర ఈ రోజుతో నీ పాపం పండిందిరా. నువ్వా నా ఇంట్లోకి ఎలా ఎలా ప్రవేశించాలంటే వెర్రి నాగన్నా, నువ్వు సెక్యూరిటీ కోసం పెట్టుకున్న నలుగురు గుండాలని చిత్త కదన్ని సింహంలా నీ ఇంట్లోకి వచ్చాను. ఎందుకురా నీకు అంత శ్రమ నా చేతుల్లో చావటానికా? నిన్ను చిత్రహింసలు పెట్టి చంపాలని. నీ చేతుల్లో చావడానికి నేను వెర్రివాడిని కాదు. మర్యాదగా వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఎక్కడ చంపి నీ శవాన్ని హుస్సేన్ సాగర్ లో పడేస్తాను. నీకంత సీన్ లేదురా బాబాయ్, ఇప్పుడే నిన్ను చంపుతాను. ఎవడడ్డు వస్తాడో చూస్తాను. ఒకసారి ఉరికమ్మ నుంచి తప్పించుకున్నావు, నిన్ను దారుణంగా చంపుతాను. ఎవడడ్డం వస్తాడు నేను చూస్తాను. నన్ను చంపితే మాలారి శ్రీకాంత్ ఉరికమ్మ ఎక్కిస్తాడు. నాకు పడే శిక్ష గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నీ చావు గురించి ఆలోచించు. వద్దు, నా దగ్గరికి రావద్దు. మర్యాదగా చేతులు పైకెత్తు. తుప్పు పట్టిన తుపాకీ పట్టుకుని
చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణుకుతున్నావరా? కాల్చు. నేనే కాలుస్తాను. మర్యాదగా చేతులు వెళ్ళిపో. వెళ్తాను, నిన్ను చంపి మరీ వెళ్తాను. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. రాజసింహ, నన్ను చంపొద్దు. విధాత విశ్వరూపం చూపిన ఈ రాజసింహ రంగంలో దూకిన పుట్టేది ప్రళయం, జరిగేది మరణం. మిస్టర్ రాసింహ, దొరికిపోయావు, అడ్డంగా దొరికిపోయావు. ఆయన చంపిన నేరానికి నేను జైలుకి పంపిస్తాను. పిచ్చివాడా, మహేంద్ర నేను చంపలేదు, వాడే ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. అబద్ధం, నువ్వు తప్పించుకోవాలని అలా చెప్తున్నావు. ఆ శవాన్ని పరీక్షగా చూడు. మహేంద్ర చేతిలో తుపాకీ ఉంది, అది వాడి సొంత తుపాకీ. దాని మీద వాడి వేలి ముద్రలు కూడా ఉన్నాయి. పైపెచ్చు కన్నతగా గురి పెట్టుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్థమైంది రాసింహ, పూర్తిగా అర్థమైంది. నీ వేలి ముద్రలు పడకుండా వాడి గనతో వాడిని కాల్చి చంపేలా చేశావు. అవును, నేనే కాల్చి చంపాను, కానీ నీ చట్టానికి నిజమక్కర్లేదు. అందుకే ఇది ఆత్మహత్య అవుతుంది, కానీ హత్య కాదు. ఎప్పుడు నీ తెలివితేటలు పనిచేయ మిస్టర్ రాసింహ. ఎక్కడో చోట ఖచ్చితంగా దొరికిపోతావు. ఆ యుగంధర్ని, రణధీర్ని కూడా పిచ్చి కుక్కలను చంపుతాను. నీకు దమ్ముంటే నన్ను నేరస్తుడిగా చట్టానికి పట్టించు. వస్తా. ఏరా సుత్తి కనకారా, ఏంట్రా కత్తి? నేను అన్నం కడతా చెప్పమాకరా అలాగే. ఏంట్రా అర్ధరాత్రి బట్టలు లేకుండా తిరుగుదాం అనుకున్నావా ఏంటి? నా గెటప్పు చూసావుగా, మళ్ళీ నన్ను అడుగుతావారు నువ్వా? లేదంటే ఆడికి వెళ్ళి టీ తాగొస్తావు మరి. నేను కాఫీ తాగత్త పాలు లేకుండా. సరే, ఏయ్ సుత్తే, మన క్యాండిడేట్ని పిలు. యా 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 యా. ఓ మావా, ఏమిటిలా? పొయ్యి మీద పులిసింటి, పొయ్యి కింద పిడకెట్టి. ఓ మావా, పొయ్యి మీద పులిసింటి, పొయ్యి కింద పిడకెట్టి. పులుసు మరిగేదాకా సరసమాడబోయాడే. లక్షణక లభ్యత లభో లభో లక్షణక. నమస్తే నమస్తే నమస్తే. వచ్చేసా ఇచ్చేసా ఉండాలి ఎక్కేసా ఊడేసా గీసిస్తా వెళ్ళాలి ఎక్కేసా. వాళ్ళ మొక్కలు తాళాలు దూరు బద్దగా తోలుకోలం బస్, దూరు బద్దగా తోలుకోలం బస్.
రాణి వసంత రాణి 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 వసంత రాణి కావాలి నువ్వే నాకు తొలి బాబు బోడి కావాలి నువ్వే నాకు తొలి బాబు బోడి ఆడించు ఆడించు జోరుగా మంగళము కోనగాలుగా ఆడించు ఆడించు జోరుగా మంగళము కోనగాలుగా నీ సోగంగా నేను చూస్తుంటా నువ్వు పోమంటా నేను పడివంటా నీ సోగంగా నేను చూస్తుంటా నువ్వు పోమంటా నేను పడివంటా సాగిరేవు కాడా నీ సోకు చూడగానే జిల్లాంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు మంగమ్మా నువ్వు ముసుగుతుంటే అందం వేసావు బామ్మ మంగమ్మా నువ్వు ముసుగుతుంటే అందం వేసావి బంధం కేసి రాస్తా రాతి బండ కేసి రాస్తా గోర కడ కపుగస్సా కొడుకు సల్లగా ఎదురు చూస్తా గోర కడ కపుగస్సా కొడుకు సల్లగా ఎదురు చూస్తా అంతలోనే పెరిగిపోయే ముందు లాస గోరు కన్న గోరు ముద్దే కూడా అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దజమాడు ఉట్టి మీద పాల మిగడా చిన్నుందా మన చిన్నుందా ఇందకడుతుందా ఇందకడుతుందా నిన్ను చిన్నుందా మన చిన్నుందా ఇందకడుతుందా ఇందకడుతుందా అందమైన దానా చందబాబలాంటి దానా అందమైన దానా చందబాబలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతిని జనా నీ అందమంతా చూసి నే మురిసిపోతిని జనా అందమైన దానా చందబాబలాంటి దానా అందమైన దానా చందబాబలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతిని జనా నీ అందమంతా చూసి నే మురిసిపోతిని జనా చిక్కరి చుట్టూ దాని జౌగలుడు ఉత్తరాని చేతులెత్తి ఉత్తరాని ఉంగరాల పెట్టదాన్ని నేను అటంటి కంటాడ దాన్ని కాదు బాబు అలసర బైకు మీద రాను బాబా నేను అటంటి కంటాడ దాన్ని కాదు బాబు అలసర బైకు మీద రాను బాబా చిక్కుడు చుట్టదాని చూడరకర చుట్టదాని చేతులెక్కు పెట్టదాని ఉంగరాల
Gangnam Style. Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남 스타일 강남 스타일 오빤 강남 스타일 నువ్వు ఇక్కడున్నావా మోహన్ బావా? నీ కోసం నేను హోటల్కి వెళ్ళి వస్తున్నాను. ఈ రోజు డాన్స్ చేసే మూడు లేదు శాంతి, అందుకే ప్రశాంతంగా ఉంటుందని పార్కు వచ్చాను. ఏమైంది ప్రభు, ఆరోగ్యం బాలేదా? నా ఆరోగ్యానికి బ్రహ్మాండంగా ఉంది. అవునా? మరి నువ్వు మొన్న తగ్గినప్పుడు రక్తం వచ్చింది కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు? పోతావన్నాడు. ప్రభు ఏమిటి నువ్వు మాట్లాడేది? జోక్స్ చేసా శాంతి, ఈ మాత్రం దానికి అంత ఆశ్చర్యపోవాలా? ప్రాణాల గురించి ఎవరైనా జోక్ చేస్తారా? ఆల్ రైట్, చావు గురించి మనకెందుకు గానీ ఇంకేమన్నా కబుర్లు చెప్పు. అయినా ఈ రోజులో చావుల గురించి తేలిగ్గా మాట్లాడుతున్నావు. ఆల్ రైట్, చావు గురించి మనకెందుకు గానీ ఇంకేమన్నా కబుర్లు చెప్పు. అన్నట్టు నీకు వింత తెలిసిందా? వింత? నాకేం తెలియదే. తెలీదా? ప్రజలందరూ పరుగులు పెడుతున్నారు. ఎందుకంట? వినాయకుడి విగ్రహం పాలు తాగుతుందంట. ఏమిటి, విగ్రహం పాలు తాగుతుందా? ఇంక నయం, మందు వాడుతున్నాయి అనలేదు. ఇది వేళాకోళం ఏం కాదు, ప్రజలందరూ నిజంగా అందరికి పరుగులు వేస్తున్నారు పాల కోసం. పాపం, అమాయకమైన ప్రజల్ని ఈ విధంగా కూడా ఆట ఆడిస్తున్నారు అన్నమాట. ఆడించడం ఏంటి? లేకపోతే ఏమిటి శాంతి, అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్నది వేరే విషయం. కొంతమంది స్వార్థపరులు దేవుడి పేరు చెప్పుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకేంటి లాభం? నోట్లు సంపాదిస్తారు, ఓట్లు సంపాదిస్తారు. అయినా ఒకరి ఇద్దరిని మోసం చేయొచ్చు కానీ మరి అంతమందిని మోసం ఎలా చేస్తారు? అదే ఈ మనుషుల్లో ఉన్న వీక్నెస్. నలుగురు కలిసి ఒక పుకారు పుట్టిస్తే అది 40 మందికి చేరుతుంది. అది తర్వాత 4 కోట్ల మంది నిజమేనని నమ్ముతారు. ప్రజల అమాయకత్వం ఇలాగే కొనసాగుతుంటే విగ్రహాలు పాలు తాగుతాయి, పాములు మాట్లాడతాయి కూడా. అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది, అంత మాత్రాన గుడ్డిగా నమ్మాను. మంచిని నమ్ముతాను, మానవత్వాన్ని నమ్ముతాను, మనుషుల్లో ఉన్న గొప్పతనాన్ని నమ్ముతాను. అంతేగాని దేవుడి పేరుతో జరిగే దగాకోరు ప్రచారాన్ని మాత్రం నమ్మను. అయితే ఇదంతా మోసం అంటావా? చెప్పానుగా, అంతా భ్రమ. నిజానికి నా దృష్టిలో దేవుడు కంటే మానవుడే గొప్పవాడు. మానవుడు తన మేధాశక్తితో ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. ఎక్కడో అమెరికాలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ని మనం మన ఇంట్లో టీవీలో చూస్తున్నాం. అంతెందుకు, ఆకాశంలో సంభవించే సూర్యగ్రహణాన్ని కూడా నిమిషాలతో సహా చెప్తున్నాడు మానవుడు. దేవుడు ఇంతకంటే గొప్ప పనులు చేస్తాడా? మై గాడ్, నీకు చాలా బలమైనవి కూడా బాగా తెలుసే. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇది కొంతమందికి కోపం తెప్పించవచ్చు, మరి కొంతమందికి బాధ కలిగించవచ్చు. సర్లే, దాని గురించి మనకి వాదన ఎందుకులే. మొన్న నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తానన్నావు కదా, ఇందుకీ ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి పేరేమిటి?
ఆమె ఒక దేవతని ఆ రోజే చెప్పాను కదా, ఆ దేవతని ఏ పేరుతో అయినా పిలవచ్చు. అంటే తన గురించి చెప్పడం నీకు ఇష్టం లేదనుకుంటా, అందుకే నాకు వివరంగా చెప్పకుండా ఇలా చేస్తున్నావు. లేదు శాంతి, నిజంగానే నన్ను ఒక ప్రేమ దేవత ప్రేమించింది. త్వరలోనే ఆమె తన కౌగిల్లో చేర్చుకుని నన్ను ఇంకో మధురమైన లోకానికి తీసుకువెళ్తుంది. అప్పుడు నాకంతా ఆనందమే ఉంటుంది. బాధలు, బరువులు, బాధ్యతలు ఏమీ ఉండవు. ఏమిటో నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావడం లేదు. సరే శాంతి, వెళ్ళొస్తాను. ఏంటో ఈ ప్రభు తన మనసులో తనే మదన పడుతూ ఉన్నాడు. ఓ పిల్ల ఓ పిల్ల, అమ్మ తోడు నాన్న తోడు, నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు, వదలను నిన్నే ఓ పిల్ల, వదలను నిన్నే ఓ పిల్ల. నీ అమ్మ కాదన్నా, నీ నాన్న కాదన్నా, ఆ బ్రహ్మే కాదన్నా, వదలను నిన్నే ఓ పిల్ల. వచ్చిన కోసతోడు మరువను నిన్నే ఓ రాజా, రాజా, రాజా. రత్తరత్తి 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 తుదదౌదరే రబబర్బబరి. ఉంటే ఏకాదశి, జంటైతే ఏకాదశి, శుభరాత్రి అయ్యను నవరాత్రి, నీ సోకులు అందరి సోకులు అష్టమిలే, సీత రాముల నవమి. ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల, అమ్మ తోడు నాన్న తోడు, నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు, వదలను నిన్నే ఓ పిల్ల. అడిగే అడిగే గడి హడి అడిగే గడిగే అడిగే గడి హడి అడిగే. విడియాలతో ఉల్లంబడు పిల్ల నేడే ఆడేయనా,
కోలాటాలే ఇవేళ ఆడాలి. కోటి కొమ్మలట చూడాలి. చలిదాగుల మూటల ఆటకు ముందుకు రా. నడుగుసుగుసరీగుల ఆటకు గుచ్చుకురా. ఆడి ఆడి గుగుడైపోరా ఓ రాజా ఓ రాజా ఓ రాజా. కొమ్మతోడు రింపతోడు కట్టుకు వచ్చిన కోపతోడు మరువను నిన్ని ఓ రాజా మరువను నిన్ని ఓ రాజా. ఈ కొమ్మ కాదన్నా ఈ రింప కాదన్నా నా కోటి కాదన్నా మరువను నిన్ని ఓ రాజా. ఓ పిల్ల ఓ పిల్ల అమ్మగారు. సాధించడానికి నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ముందుగా ముంబైలో ఒక మతాధికారి ఉన్నాడు. వాడిని లేపేస్తాయి అక్కడ భయంకరమైన అల్లర్లు ఎలరేగుతాయి. ఒక్క బొమ్మలైనా కాదు కిల్లర్, అన్ని మహారాష్ట్రలో మతాధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకే రోజు సఫా చేయాలి. అన్ని సిటీలో మన మనుషులు సిద్ధంగా ఉన్నారు. మనం ఎప్పుడు ఆదేశాలు పంపిస్తే అప్పుడు రక్తపాతం మొదలవుతాయి. దాన్ని ఆపటం ఈ ప్రభుత్వం వల్ల కూడా కాదు. అప్పుడు ప్రభుత్వ అధినేతలందరూ ఈ భాషకు భయపడిపోవాలి. ఈ విపత్తు నుండి కాపాడమని అందరూ నా కాళ్ళ దగ్గరికి రావాలి. నన్ను నేరస్తులుగా భావించి నా తలకు వేలగట్టిన ఈ ప్రజల్ని, ఈ ప్రభుత్వాన్ని పతనం చేస్తాను. ఆ శుభగడియల కోసమే నేను ఎదురు చూస్తున్నాను బాస్. ఈ రాష్ట్రానికి మీరు రాజుగా మారితే మనకి ఇంకా ఎదురే ఉండదు. ఒకే రాష్ట్రమే కాదు కిల్లర్, మొత్తం భారతదేశంలోనే మనకి ఎదురే ఉండదు. ఆనాటి నుండి మనం మహారాజులో బ్రతకవచ్చు, ఇంద్రభోగాలు అనిపించవచ్చు. భాష ది గ్రేట్ అంటూ ప్రజలందరూ బ్రహ్మరథం పడుతుంటే ఆనందంతో పొంగిపోవాలి. అనుక్షణం హత్యల గురించి ఆలోచించే నువ్వు ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావంటే నిజంగా నీలో మార్పు వచ్చేది రాజా. ఆ మార్పు తెచ్చింది నువ్వేగా. నేనా? అంతా అబద్ధం. అబద్ధం కాదు డియర్. మనుషుల మీద కసి పెంచుకుని, మనుగడ నిండా నిరాశ నింపుకుని, మమతలకు వలపులకు చితిపేర్చి రాతి మనిషిలా బతుకుతున్న నాలో నన్ను మళ్ళా ప్రేమ అనే బంధంలో బిగించావు. నేనేమీ బిగించలేదు, నేను అందుకోవాలని తెగించాను. నా ఆశయం నెరవేరాలని తప్పించాను. ఏదైతేనేమి రాక్షసుడి గుండెల్లో రాగాలు పలికించావు. మోడు లాంటి బతుకుపై వలపుల తేనెలు చిలికించావు. నా కన్నె గుండెలో ఎన్నో కలలు రేపింది నువ్వే. నాకు నిద్ర లేకుండా చేసింది నువ్వే. అన్ని చేసి నువ్వు ఇలా దూరంగా ఉంటే ఎలా? అవును, అన్నీ నేనే చేశాను. ఇప్పుడు మరొకటి కూడా చేయబోతున్నాను. ఏం చేయబోతున్నా? రేప్ చేయబోతున్నాను. మై గాడ్, నువ్వు హత్యలతో పాటు రేప్ కూడా చేస్తావా? తప్పదు మరి. ఆమె అందం నా గుండెల్లో మంట పెట్టి నరాలను మరిగిస్తుంటే
మాట వినకుండా మారాం చేస్తున్నాయి. పాపం ఇంతకీ ఎవరా అమ్మాయి? ముందులే శాంతి అని ఒక అపరంజి బొమ్మ. ఆమెనే నేను రేప్ చేయాలనుకుంటున్నాను. సారీ రాజా, నీకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకని? ఎందుకంటే నేను కాదన్న అమ్మాయిని రేప్ చేయొచ్చేమో కానీ నేను కోరి వచ్చిన దాన్ని రేప్ చేయకూడదు. అయితే ఇంకెందుకు ఆలస్యం? కస్తీరా నాకు కౌగిలించుకుని నాకు స్వర్గాన్ని చూపించు. డైలాగ్ చాలా డైలాగులు ఉన్నారా బాబు. నీకు స్వర్గం చూయించాలనే ఉంది, నా ఆరాటం తీర్చుకోవాలని ఉంది. అన్ని బిడియాలు తొలగిస్తాను. ముద్దులతో హద్దులు దాటి సుఖాల వీణ సుతారంగా మీటి శృంగారంలో నీకు చెమటలు పట్టిస్తాను. రాజశేఖరా ఆగలేనురా, రాజశేఖరా ఆగలేనురా, కైకలో స్వరాలని నీకి చూడరా. ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి. రాజశేఖరా ఓ సఖీ చెలి చాటుగా తెరచాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా వడి పాటనే కదిలే చిరు చిత్రాలతో నడువే అడిగే మగలే మధుపత్రాలతో నలుగే గడిగే కదలే. శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో. రాజశేఖరా ఆగలేనురా, కైకలో స్వరాలని నీటి చూడరా. ఓ సఖీ చెలి తేనె జాబిలి కొండగా తొలిరాదిరి చలిమంటలే పుడితే జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసేయమా సగసే పిగిసే సుడిలో తెర తీసేయవా ఎదనే కరిగే బడిలో నాలేతగా
सखी चली तेरे जागले तीरनी सुखानल ఈ పియాచలి రాజమహేంద్ర అని ఎవరో హత్య చేశారని విన్నాను, విన్నావా? ఎవరో కాదు, నేనే వాడిని పరలోకానికి పంపించాను. వాట్, నువ్వా? అవును, నేనే. కానీ ఎవ్వరూ అది అనుమానించలేదు. అది హత్య అనుకోలేదు. అంత తెలివిగా హత్య చేస్తావని నేను అసలు అనుకోలేదు. ఎస్, నేను హత్య చేస్తే ఏ పోలీస్ అధికారి నన్ను అనుమానించడు. ఆ పరమాత్ముడు కూడా నన్ను పట్టుకోలేడు. మై గాడ్, హత్యలు చేయడం నీకు వెళిత పెట్టం విద్య అనుకుంటా. నేను తుపాకీ పట్టుకుంటే 100 మందిని వరుసగా గురి తప్పకుండా కాల్చగలను. దట్ ఈస్ రాజసింహ. అలాగే నేను కూడా గురి చెప్పకుండా కాల్చగలను. What? నువ్వు గురి తప్పకుండా కాల్చగలవా? అవును. నీ దగ్గర తుపాకీ ఉందా? ఉంది. ఏది, ఒకసారి ఇలా ఇస్తావా? ఇదిగో. ఇప్పుడు చెప్పు, నిన్ను షూట్ చేయమంటావా? నీ ఇష్టం శాంతి. అయితే ఓకే, హ్యాండ్స్ అప్. మిస్టర్ రాజసింహ, నిన్నే షూట్ చేస్తున్నాను. షూట్ చేయి శాంతి, నీ చేతిలో ఆనందంగా చచ్చిపోతాను. నేను జోక్ చేయలేదు మిస్టర్ రాజసింహ. నేను నిజంగానే చంపుతాను. నేను సీరియస్ గానే చెప్తున్నా మిస్ శాంతి, షూట్ చేయి. నేను ఎందుకు చంపుతున్నానో నీకు తెలుసా? నేనంటే అంతులేని పగ. మీ అన్నయ్య నేను హత్య చేశానని నువ్వు నన్ను చంపడానికి వచ్చావు. అంటే నీకు నా గురించి పూర్తిగా తెలుసా అన్నమాట. నీ గురించి ఇప్పుడు తెలియటం కాదే నా తెంగర బుచ్చి. నువ్వు మొదటి రోజు నా దగ్గరకు వచ్చినప్పుడే నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. నన్ను ప్రేమిస్తున్నానంటూ వగలు కురిపిస్తుంటే ముచ్చటేసింది నాకు. అందుకే నీ మాటలు నమ్మినట్టు నటించాను. మా అన్నయ్య నువ్వు హంతం చేశావు, అలాంటి నువ్వు నాకు ఈ అవకాశం ఇచ్చావు. నేను ఎలాగైనా చంపి మా అన్నయ్య ఆత్మకు నేను శాంతి కలిగిస్తాను. మీ అన్నయ్య అనేక మందిని హత్య చేసిన పరమ కిరాతకుడు, అందుకే నా చేతుల్లో అంతమైపోయాడు. మా అన్నయ్య కిరాయి హంతకుడని నీకెవరు చెప్పారు? నేను అసలు నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. 3 దుర్మార్గులు నన్ను చంపాలని 6 లక్షలు ఇస్తే నన్ను చంపడానికి వచ్చాడు, నా చేతులు అంతమైపోయాడు. కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేయాలని ఆలోచించుకో. మోసం, దేశం అనే పదాలకి అర్థమే తెలియని అమాయకుడిని నేను. నువ్వు అమ్మాయికుడివి కాదు, ప్రాణాలు తీసే కసాయివాడివి, రాక్షసుడివి. ఎస్, నేను రాక్షసుడినే. ఈ రాజసింహ రాక్షసుడిగా ఎందుకు మారాడో నీకు తెలుసా? సరిగ్గా సంవత్సరం క్రితం నేను ఇంజనీర్గా ఉద్యోగం చేసేవాడిని. నా ఉద్యోగం, నా భార్య తప్ప వేరే ప్రపంచమే తెలియదు నాకు. ప్రేమాలయం లాంటి మా ఇంట్లోకి 3 దుర్మార్గులు ప్రవేశించారు. ఇంజనీర్ రాజా అంటే ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ ఎంతో గొప్ప పేరుంది. నా భార్య సునీత అంటే నాకు పంచ ప్రాణాలు. నా ఉద్యోగం, నా భార్య తప్ప వేరే లోకమే తెలియదు నాకు.
అలాంటి ప్రేమలాంటి మా ఇంట్లోకి ముగ్గురు దుర్మార్గులు ప్రవేశించారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? యుగంధర్, రణధీర్, మహేంద్ర. యుగంధర్ వాడు పెద్ద కాంట్రాక్టర్. ₹1,00,00,000 కాంట్రాక్ట్ తో ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాడు. అది ఎంత వీక్గా కట్టాడో తెలుసా? అది చూసి నా గుండె మండిపోయింది. అందుకే వాడి బిల్లు అప్రూవ్ కాకుండా చించేశాను, ఆ బ్రిడ్జ్ ని కూల్ చేశాను. నాకు 10 లక్షలు ఆస్తి చూపాడు, నేను లొంగలేదు. అందుకని వాడు ఎంత భయంకరమైన దారుణానికి ఒడి కట్టాడో తెలుసా? ఇంతకీ ఏంటా దారుణం? నన్ను కట్టిపడేసి నా సునీతను నా ముందే దారుణంగా మానభంగం చేశాడు. వాడు చేసిన ఘాతకానికి నా సునీత గుండె ఆగి మరణించింది. ఆమె శవంపై పడి నేను బోరన విలిపిస్తుంటే ఆమెను నేనే చంపానని నన్ను జైలుకి తీసుకెళ్లారు. ఆమె శీలాన్ని శంకించి నేనే ఆమెను హత్య చేశానని కోర్టులో నిరూపించారు. ఇప్పుడు చెప్పు శాంతి, నేను చేసింది తప్ప? నీకు తప్పు అనిపిస్తే నన్ను ఇప్పుడే కాల్చి చంపు. కమాన్. నీ కథ వింటుంటే నా హృదయం కుమిలిపోతుంది. ఒకరోజు నన్ను ఆ జైలు నుంచి మరో జైలుకి మారుస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో తప్పించుకున్నాను. పేరు మార్చాను, వేషం మార్చాను. ఆ యుగంధర్ని, రణధీర్ని, మహేంద్రాన్ని చంపాలని ఈ ఊర్లో అడుగు పెట్టాను. మీ అన్నయ్య కిరాయి హంతకుడు. కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. నిజమేంటో తెలుసుకుంటాను రాసింహ. ఆ తర్వాతే నీ దగ్గరకు వచ్చి కలుసుకుంటాను. అనకాపల్లి నుంచి. నా కోసం ఊడిపడినట్టుండవే. ఎందుకు అలా అనిపిస్తుందో? కారు తోలుతాలి అట్ట కనిపిస్తున్నా, కనపడ్డావులే. ఆహా, నువ్వు చెప్పేదేంటో నాకు వినపడట్లేదు. కాస్త గట్టిగా చెప్పు. వినపడిన అవసరం సూత్తేసాలు ఐస్కాంతలు లటిక్కి పట్టుకోనిలే, భయం వేస్తుంది నాకే. మా అమ్మ చూస్తుంది. ఓహో, అయితే నేను ఎలాగైనా ఇరికించాల్సిందే. అయితే మనం మంచి డ్యూయట్ వేసుకుందామా? పెట్టు. అట్టంటే సాంగ్ పెట్టు. ఓకే, ఇప్పుడు ఒక లైన్ లో పడ్డా. సై సై నై నై బావలు సయ్యా, సై మర్దల సయ్యా, సై బావలు సయ్యా, సై మర్దల సయ్యా, సై రింగల రింగల రింబోలా, రింగల రింగల రింబోలా, బావలు సయ్యా, సై మర్దల సయ్యా, సై బావలు సయ్యా, సై మర్దల సయ్యా, సై రింగల రింగల రింబోలా, రింగల రింగల రింబోలా. వచ్చి నీవు ముద్దులాడిపోరా.
రాత్రి తీరిన మచ్చవేసిరా రాత్రి రక్త తగ్గలేరా రాత్రి తీరిన మచ్చవేసిరా రాత్రి రక్త తగ్గలేరా సై మంగళ సయ్యా సై మంగళ సయ్యా రింబోలా ఆడి పాడి చూపిస్తా మురిపిస్తా ఊరిమికో కులుకులకో దండ వేస్తారా ఊరిమికో కులుకులకో దండ వేస్తారా అంతగారా సందగడరారా వచ్చి నీవు ముద్దులాడిపోరా రాత్రి తీరిన మంచవేసిరా రాత్రి రంతా తగ్గలేరా రాత్రి తీరిన మంచవేసిరా రాత్రి రంతా తగ్గలేరా సై మంగళ సయ్యా సై మంగళ సయ్యా రింబోలా